హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకు వచ్చేసి ఎన్పిసిఏఎల్ అనమాట. ఇది ముంబైలో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఎన్పిసిఏఎల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏప్రిల్ 35వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే సమయం ఉందన్నమాట. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ 400 పోస్టులు, ప్రస్తుత ఖాళీలు 396, బ్యాక్లాగ్ ఖాళీలు 4 ఉన్నాయన్నమాట. విభాగాలు వచ్చేసి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సివిల్. కనీసం 60% మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE, బీటెక్ లేదా BSc ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. 34/2025 నాటికి 26 సంవత్సరాలు అయితే మించకూడదు వయసు అని చెప్తున్నారు. ఓబీసీ వారికి 3 ఏళ్ళు, SC ST వారికి 5 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ళ వరకు ఏజ్ సడలింపు అయితే ఉంటుందన్నమాట. నెలకు స్టార్టింగ్ శాలరీ 56,100 వస్తుంది. మనకు గేట్ స్కోర్ ద్వారా 2023, 2024, 2025 గేట్ స్కోర్ ఇంటర్వ్యూ ద్వారా అయితే అప్లై చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. అప్లై చేసుకోవడానికి 500 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. SC ST దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు అయితే ఉండదు. ముఖ్య తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తులు మనకు 10/4/2025 స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి 30/4/2025 వరకు ఉంది. సో ఇది ఒక మంచి అవకాశం అనమాట. మంచి శాలరీస్ 7th CPC ప్రకారం 56,100. మనకు మళ్ళీ DA, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మరి త్వరలో 2026లో 8th పే కమిషన్ ఉంది కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులాగానే అనమాట. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, అంత మాత్రమే ఇది గవర్నమెంట్ జాబ్ కాదని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా 100% గవర్నమెంట్ జాబ్ అనమాట. అందరూ అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా ఎవరైనా మీ బంధువుల్లో కానీ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.